దత్తాత్రేయ స్వామి కొలువైన మహాక్షేత్రంగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురం ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా తెలుగు ప్రజలను మించి మహారాష్ట్రీయులు ఎక్కువగా ఈ దివ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు. దత్తాత్రేయ స్వామి ఈ దివ్యక్షేత్రంలో కొలువైనట్లుగా తెలుగువారికైనా ఎక్కువగా మహారాష్ట్రీయులు అయితే ఎంతో విశ్వాసంతో కొలుస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఒక భక్తురాలు హారతి డిబ్బీలో వేసింది అంటూ కూడా ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. హుటాహుటిన ఇది గమనించి వెంటనే అదే హుండీలో నీళ్లు వేయడం, తర్వాతగా ఆ డిబ్బీలు ఓపెన్ చేసి వాటిని లెక్కింపే కార్యక్రమం. అంటే ఆ సమయంలో కాలిపోయిన నోట్లు, తడిచిపోయిన నోట్లన్నీ కూడా వేరువేరుగా చేసిన పరిస్థితి నెలకొంది. ఇక్కడే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు భక్తురాలు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఎందుకు హుండీలో ఈ హారతి వేస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి యూట్యూబ్ ప్రభావమో లేక ఇతర ప్రభావమో తెలియదు, కానీ ఈ దీపం పెడితే ఎక్కువ పుణ్యప్రాప్తి కలుగుతుంది, పిండి దీపం పెడితే మరింత పుణ్యప్రాప్తి కలుగుతుంది, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి తరుణంలోనే బహుశా ఈ దీపం పెట్టే క్రమం స్వామికి ఎదురుగా పెట్టినప్పుడు దురదృష్టవశాత్తు కాలి లేక చేయి జారి అందులో పడిపోయిందా, లేక మరో రకంగా పడిందా? నిజానికి ఏ భక్తురాలు కూడా స్వయంగా హారతి తీసుకువెళ్ళి హుండీలో వేయాలని అనుకోదు. నిజంగా అలా వేస్తే ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దీనిపై వాస్తవ విషయాలు కూడా దేవస్థానానికి సంబంధించిన కార్యనిర్వహణ అధికారి సౌజన్య కూడా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు.